మాస్టర్, నా పేరు శివ, మా అన్న పేరు మణి. నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బేకరీలో దొంగిలించాడు. కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ అంతా తప్పుగా ఉంది మాస్టర్. మమ్మల్ని కొడుతున్నారు, నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు. అది పెట్టగానే వాళ్ళు వణుకుతున్నాయి మాస్టర్. పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు. ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓర్చుకున్నాం. ఇప్పుడు రిలీజ్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు, లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు. చారు ఓకే, మీరు వస్తారు, మమ్మల్ని కాపాడతారని చెప్పింది. మమ్మల్ని కాపాడండి మాస్టర్. మా అమ్మ పాపం ఒక్కతే ఉంది. రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడుపై రావట్లేదు మాస్టర్. ప్లీజ్ అన్న, మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్. నువ్వు చెప్పన్నా. గదే భవాని, నేను పోటీ లేకుండా గెలవాలి, కాంప్రమైజ్ చేసుకోనీకే పిలిపించిన. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగండ్లతో ఏమైనా చేపిస్తూ నీకు దినాము దినాము భయపడకుండా ఇంట్లో నువ్వు ఉండాలేక బయట తిరగలేక సావాలనా? అందుకే నన్ను ఇక్కడికి పిలిచి చంపనీకి ప్లాన్ చేసినవా? నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి గాన్ని కూసోబెట్టి చాయ్ దాపిచ్చి, అయ్యా స్వామి నిన్ను చంపుతామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే. దానికి బదులు నువ్వు పెద్ద మనిషివి, నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు. నన్ను అనాలి. ఆగండ్రా, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో. ఒకరిని కొట్టడానికి ఎంతమంది? మొదలు తలపి మాస్టర్ రా, 10 నిమిషాల టైము, త్వరగా కానిచ్చి బయటకు వచ్చేయండి. రే అది తిరుగు. మురళిరా, ఆఫ్ చేసిరా. సచ్చి మళ్ళీ పుట్టొచ్చిన నా కంటపడక. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించిండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగల ఇద్దరిని ఎలాంటి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాంటి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా. లవ్ లెటర్ చదువుతున్నావా ఏంది?
శివ మణి అరే సరెండర్ కావని సచ్చిండ్రే ఇద్దరు అవులాగాళ్ళు సార్ సౌండ్ ఎక్కువగా వస్తుంది సార్. ఏం కాదులే, నువ్వు ఊరుకో. సౌండ్ ఇంకా ఎక్కువైంది సార్. సార్ ఏంటో చూడవయ్యా. సరే సార్. చంపండి రావండి. వాడిని కొట్టి చంపేసేలా ఉన్నారు సార్. త్వరగా రండి సార్. సురేంద్ర తెరవలేరు. తెరవమంటున్నా. చెప్పరా. భవానీ మాస్టర్ నువ్వు ఎవరు? దీని వెనక ఎవరున్నారు? నువ్వేం చేస్తుంటావు? పిల్లల్ని ఎందుకు వాడుకుంటున్నావు? ఇవేవి నాకు తెలియదు, కానీ తెలుసుకుంటాను. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని పనిచేసే నీలాంటి పాడుకో నా కొడుకుల్ని కనిపెడతాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందు నుంచొని ఆ ఇద్దరు పిల్లల చావుకి సమాధానం నీతోనే చెప్పిస్తానురా. మాస్టర్, ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కొత్త ఏం కాదు. అయినా నేను చెప్తున్నాను విను. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయరా, వస్తున్నాను రా. లెక్క లేనిపోయేది మాస్టర్ ఎవరు? అయ్యో దాసన్న, ఆయన మళ్ళీ వచ్చిండు. మమ్మల్ని కాపాడనీకి ఎవరు లేరా? చెప్పన్నా. మాతో పెట్టుకుంటే మడతడుద్ది మాస్టర్. మా దారికి అడ్డొస్తే అయిపోతాము పాగలు. ఏం మాస్టర్, అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు? ఉయ్యాలుగుతావా ఏంటి? అదేం పాట అది? ఏదో ఉంది. చిట్టి స్టోరీ. ఏయ్ చిచి, చిట్టి కాదురా, సాడ్ స్టోరీ. లెట్ మీ టెల్ ఎ సాడ్ స్టోరీ. ఉమ్మని కమ్మని సమ్మని సోయ్ సోయ్. చిల్ మారో బాబీ, చిల్ మారో బాబీ.
మాస్టర్ చిల్మర బాపి. పెద్దోళ్ళ సంధి చిన్నోళ్ళ దాకా దినమంతా మత్తులోనే ఉంటుండ్రు గా మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకులు. చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్. వాళ్ళు ఇంటికి లొంగరు, మన రూల్స్ కి లొంగరు. వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్. అంతెందుకు సార్ 10-12 ఏళ్ళకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు. అందరూ మందుకి బానిసలే. ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని? ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. చారు గురించేగా అంటున్నారు. అవును, చారు గురించే. చారు ఎవరో తెలుసు, ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు. మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినాం. ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్? అరే గాళ్ళకి మస్తు దారులున్నాయి లోపలికి దానికి. వాడన్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏదీ రాదు సార్. లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బెవర్ చదువులు. పాపం భవానికి బానిసలుగా చస్తూ బతుకుతున్నారు. భవానీ ఎవరు? మృగం. భవన్ గాడెవడువా? ఆ పేరుతో ఎవరు లేరే. సార్ ఊకే క్వశ్చన్ వేసి పరిచయం చేయకుండ్రి. మీ పనేందో చూసుకుంటే మంచిగుంటది. సమజైందా? నేను పోతా సార్. చల్లడు.